ఎండల ధాటికి అనంతపురం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఉదయం 10 దాటిందంటే చాలు బయటికి రావడానికి జనం జంకుతున్నారు. ట్రాఫిక్ సర్కిల్స్ లో రెడ్ సిగ్నల్ పడితే 2 నిమిషాల పాటు ఎండలో నిలబడడం నరకాన్ని తలపిస్తోంది. అయితే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ, ట్రాఫిక్ పోలీసులు కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిగ్నల్స్ దగ్గర చల్లదనం కోసం పరదాలు, వాహనదారులపై నీళ్లు చల్లేలాగా స్ప్రింక్లర్స్ అరేంజ్ చేశారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. అనంతపురం నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత నుంచే జనం రోడ్ల మీదకి రావాలంటే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం నేను అత్యంత రద్దీగా ఉండే సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్నాను. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత జనం మీద రోడ్ల మీదకి రావాలంటే మాత్రం నిజంగానే చాలా భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 10 గంటల తర్వాత నుంచే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో తీవ్రమైన ఎండల ప్రభావంతో మాత్రం మాడు పగిలిపోయే ఎండలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. అనంతపురంలో మున్సిపల్ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కాస్త వినూత్నంగానే ఆలోచించారు. ఎక్కడైతే సిగ్నల్స్ వద్ద వాహనదారులు 2 నిమిషాలు కూడా ఈ ఎండ వేడికి తట్టుకోలేక నిలబడలేని పరిస్థితిని గుర్తించి పరదాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు వినూత్నంగా ఇప్పటివరకు బహుశా ఎక్కడో కూడా చూసి ఉండరు, ఏకంగా జనం మీదకి నీళ్లు చల్లే కార్యక్రమం, అంటే స్ప్రింక్లర్ల ద్వారా వేడిని తట్టుకునేందుకు జనం మీద నీళ్లు చల్లే కార్యక్రమం కూడా మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడల్లో ఉన్నటువంటి సిగ్నల్స్ అన్నిటి వద్ద కూడా పైనుంచి స్ప్రింక్లర్లు, ఎక్కడైతే వాహనదారులు సిగ్నల్స్ కోసం వేచి ఉండే ప్రాంతం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వాహనదారుల మీద ఆ స్ప్రింక్లర్ల ద్వారా నీరు పడుతుంది. దీంతో కాస్త ఉపశమనం కలిగించేందుకు అటు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్లో కూడా ఏదైతే మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఈ స్ప్రింక్లర్లు ఆఖరికి పోలీసులు ఉండేటువంటి ఏదైతే ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి బాక్స్ ఉంటుందో ఇక్కడ పోలీసులకు కూడా కాస్త ఉపశమనం కలిగించే విధంగా స్ప్రింక్లర్లు ఉంటాయి. ఆ నీళ్లు చల్లడం ద్వారా కాస్త ఎండ నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారులు ఒకటే చెప్తున్నారు, ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప జనం ఎక్కడ కూడా రోడ్ల మీదకి రావద్దంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఎందుకంటే తీవ్రమైన ఎండలు ఈసారి ఉండబోతున్నాయి. ముఖ్యంగా రాబోయే 2-3 రోజుల్లో విపరీతమైన వడగాల్పులు కూడా ఉన్న నేపథ్యంలో అటు అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవి అనంతపురంలో ఎండ తీవ్రతకు అద్దం పట్టేటువంటి దృశ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనంతపురం లాంటి అతి తీవ్రంగా ఉన్నటువంటి ఇలాంటి చోట అధికారులు కాస్త ఉపశమనం కలిగించే చర్యలు అయితే చేపట్టారు. ఏదైనప్పుడు కూడా ఈసారి ఎండలు మాత్రం చాలా తీవ్రంగానే ఉన్నాయంటున్నారు పబ్లిక్. కెమెరా పర్సన్ విజేత నరేష్, TV9 అనంతపురం.